హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అసలు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడు? జై హనుమాన్ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అయ్యాయా? లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మ ముంబైలో ఉన్నాడు అని అసలు అక్కడ ఏం చేస్తున్నాడో తెలియాలంటే ఈ స్టోరీలోకి ఎంటర్ కావాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హీరో సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ టేకింగ్ స్క్రీన్ ప్లే, తేజ సజ్జా టెరిఫిక్ యాక్టింగ్, వరలక్ష్మి శరత్ కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇలా అన్నిటితో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ చేసింది తక్కువ సినిమాలు అయినా విభిన్నమైన స్టోరీస్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. కల్కి, జాంబీ రెడ్డి వంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈ దర్శకుడు ఈ ఏడాది హనుమాన్ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. హనుమాన్ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. హనుమాన్ సినిమా సూపర్ హిట్ తో ప్రశాంత్ వర్మ హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ కు కూడా ప్రకటించారు. రీసెంట్ గా ఈ సినిమా స్క్రిప్ట్ కి పూజ కూడా నిర్వహించిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఆ సినిమాను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ని ప్రశాంత్ వర్మ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబోలో ఆల్రెడీ సినిమా మొదలైందని, ప్రస్తుతం ముంబైలో షూటింగ్ కూడా జరుగుతుంది అనే న్యూస్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. ఇక ఈ షూటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గ్లిమ్స్ ను త్వరలోనే మేకర్స్ రిలీజ్ చేస్తారనే న్యూస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.